తెలంగాణలో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యుల తీరుపైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవకపోవడంతో బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు కేవలం రాజ్యసభకు మాత్రమే ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మొత్తం నలుగురు రాజ్యసభ సభ్యులు ఆ పార్టీలో ఉండగా ఆ నలుగురు కూడా ఇటు పార్టీ కార్యక్రమాలకు కానీ అటు రాజ్యసభ కూడా సరిగా హాజరు కావడం లేదని చెప్పేసి విమర్శలు వస్తున్నాయి. దేశ రాజధానిలో పార్టీ వాయిస్ని వినిపించాల్సినటువంటి వారు సైలెంట్గా ఉండిపోవడం పైన బీఆర్ఎస్ పార్టీ నాయకులే చర్చించుకుంటున్నారు. నామినేటెడ్ పదవులను తీసుకున్న వారు పార్టీతో దూరం పాటిస్తుండడం, హైకమాండ్ కూడా ఈ విషయం పైన సైలెంట్గా ఉండడంతో ఇంకా ఎక్కువగా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలోనే ఈ యొక్క చర్చ జరుగుతుంది. తెలంగాణలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ నుండి నలుగురు రాజ్యసభ సభ్యులు ఉన్నారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేదు. దీంతో గులాబీ పార్టీలో రాజ్యసభ సభ్యులు కేఆర్ సురేష్ రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, పార్థసారథి రెడ్డి, దామోదరరావు సేవలు అత్యంత కీలకంగా మారాయి. అయితే పార్టీ అధికారంలో ఉండగా రెగ్యులర్గా తెలంగాణ భవన్కు వచ్చినటువంటి ఈ యొక్క నలుగురు నేతలు గత పార్లమెంట్ ఎన్నికల అనంతరం కనీసం తెలంగాణ భవన్ వైపు చూడడమే మానేశారు. చాలా కాలంగా నలుగురు రాజ్యసభ సభ్యులు పార్టీకి అంటి ముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారు. ప్రధానంగా ముగ్గురు ఎంపీలు అయితే బయట ఎక్కడా కనిపించడం లేదనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాల్లో కూడా వీరంత పెద్ద యాక్టివ్గా పాల్గొనడం లేదు. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అడపాదడప పార్టీ కార్యక్రమంలో పాల్గొంటున్నా ఆయన తీరుపైన కూడా పెద్దగా క్యాడర్లో సంతృప్తి అయితే పెద్దగా లేనట్టయితే కనబడుతుంది. ఇక రాజ్యసభలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఎంపీల పర్ఫార్మెన్స్ అనేది అంతంత మాత్రంగానే ఉంది. తెలంగాణకు సంబంధించినటువంటి అంశాలపైన రాజ్యసభలో మాట్లాడినటువంటి సందర్భాలు కూడా పెద్దగా లేదు. ఈ నలుగురు కూడా చాలా వరకు రాజ్యసభలో ఎక్కడో నోరు మెదిపినటువంటి సందర్భాలు అయితే లేవు. ఒకవేళ ఎప్పుడో ఒకసారి మాట్లాడినప్పుడు కూడా అది కూడా నామమాత్రంగానే తప్ప పెద్ద సబ్జెక్టు ఇష్యూ గురించి మాట్లాడింది లేదు. ఈ నలుగురిలో వద్దిరాజు రవిచంద్ర, కేఆర్ సురేష్ రెడ్డిలు రాజ్యసభలో అప్పుడప్పుడు మాట్లాడినప్పుడు కూడా పార్థసారథి రెడ్డి, దామోదరరావు వంటి వాళ్ళైతే ఇప్పటి వరకు మాట్లాడినటువంటి దాఖలాలే లేవు. ఇలాంటి వాళ్ళు పదవుల్లో ఉండి ఏం లాభం? రాజ్యసభ అనేది శాశ్వత సభ, అధికారంతో సంబంధం లేదు. సభకు హాజరు కాకపోతే సభను అవమానించినట్లే. సభకు సమయం ఇవ్వకపోతే రాజీనామా చేయాలి. అధికారం ఉంటేనే వస్తామంటే అది కుదరని పని. అందుకే ఒక నలుగురు ఎంపీలు అసలు పార్టీలో ఉన్నట్టా లేనట్టా అనేటువంటి అనుమానాలు కూడా ప్రస్తుతం వ్యక్తమవుతున్నాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అండగా ఉండి పార్టీ యాక్టివిటీల్లో పాల్గొనాల్సినటువంటి ఎంపీలు ఇలా అంటి ముట్టనట్టు అసలు ఉన్నారా లేరా అన్నట్టు వివరించడంతో పార్టీ ముఖ్య నేతల నుంచి క్యాడర్ వరకు కూడా వీరిపైన తీవ్ర అసంతృప్తి అయితే వ్యక్తమవుతుంది. ఇలాంటి వారికి రాజ్యసభ సీట్లు ఎందుకు ఇస్తారని చెప్పేసి కూడా కార్యకర్తలు అనుకుంటున్నారు. ఈ నలుగురు బదులు నికార్సైనటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఇచ్చినా కూడా ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి నేపథ్యంలో పార్లమెంట్లో కొట్లాడేటువంటి వాళ్ళు ఇలాంటి వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళకి ఇస్తే వ్యాపారాలే చేసుకుంటారు, సభకు ఎందుకు వస్తారు, సభలో ఏం మాట్లాడతారు. అందుకే ఇక రాబోయే రోజుల్లో రాజ్యసభ సీట్లు ఏ పార్టీ అయినా నికార్సైనటువంటి కార్యకర్తలకే ఇవ్వాలి, ఇలా వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళకి ఇవ్వద్దని చెప్పేసి కూడా చాలామంది అభిప్రాయాలు, చాలామంది కార్యకర్తలు అయితే అనుకుంటున్నారు.